ఇక తిరుమలలో టీటీడీ ఇంజనీరింగ్ శాఖ నిర్లక్ష్యం బయటపడింది. ఆలయ మహాద్వారం వద్ద గోపురంలో పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇక ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపంపై ఎక్కడ చూసినా ఆ పిచ్చి మొక్కలే దర్శనమిస్తున్నాయి. ఇవి ఇలానే వదిలేస్తే ఆలయ గోపురాలు బీటలు వాడే అవకాశం ఉందని భక్తులు మరోవైపు వాపోతున్నారు. ఇప్పటికైనా టీటీడీ మేల్కొని చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద కోట్లాది మంది భక్తుల నమ్మకం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకన్న కొలువైనటువంటి క్షేత్రంలో ఆయన ఆలయానికి సంబంధించినటువంటి గోపురాల్లో శిల్పకళా వైభవం ఈ క్షేత్రంలో మాత్రమే సొంతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడా ఉండనటువంటి శిల్పకళ కేవలం తిరుమల ఆలయాలకు మాత్రమే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేడు చూసుకున్నట్లయితే తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారానికి సంబంధించినటువంటి గోపురానికి ఒక పిచ్చి మొక్కలు మొలిచినప్పటికీ ఇంజనీరింగ్ శాఖ పట్టించుకోకపోవడం, ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దీనిపై ఏమాత్రం దాన్ని పట్టించుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఒక మొక్క ఏదైనా ఈ గోపురాల్లో ఏదైనా మొలిస్తే అక్కడ వేర్ల వల్ల పూర్తిగా చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శిల్పకళ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇంజనీరింగ్ శాఖ ఎప్పటికప్పుడు శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాల్సినటువంటి ఇంజనీరింగ్ శాఖ పూర్తిగా దీన్ని విస్మరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయ దానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా స్వామివారి ఆదాయానికి సంబంధించి 40% పైన స్వామివారి నిధుల్ని పూర్తిగా వినియోగించి మొత్తం ఎక్కడైనా సరే, ఒకవేళ ఇంజనీరింగ్ వర్క్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎక్కడైనా ఏం పని చేయాలన్నా కానీ పూర్తిగా కట్టడాలకు సంబంధించి కూడా దీనికి వినియోగించవచ్చు. కానీ అటువంటి అంత డబ్బు వినియోగిస్తున్నప్పటికీ టీటీడీ మాత్రం పూర్తిగా దీన్ని వెనకడిగే వేస్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా గోపురం పైన మొలిచినటువంటి చిన్న చిన్న మొక్కలను కూడా పూర్తిగా టీటీడీ దీనిపై దృష్టి సారించలేదు. దీనిపై భక్తులు కూడా మండిపడుతున్న పరిస్థితి. మరోవైపు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆలయం ఎదుర్కొన్నటువంటి గొల్ల మండపం, గొల్లభామ కట్టించినటువంటి గొల్ల మండపం గొల్లవాళ్ళకి ప్రతీకగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి మొదటి దర్శనం గొల్లవాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయం ముందు ఒక గొల్ల మండపం నిర్మించిన పరిస్థితి. ఆ గొల్ల మండపానికి సంబంధించి చూసినట్టయితే ఎక్కడ చూసినా ఆ పిచ్చి మొక్కలే దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి మెట్లు, ఒక 4 రకాల మెట్లు పెట్టిన నేపథ్యంలో ఆ చుట్టూ ఎక్కడ చూసినా లోపల నుంచి ఒక పిచ్చి మొక్కలు మొలిచినా గానీ అక్కడ అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఒక విధంగా ఉంటే ఇప్పుడు ఒక విధంగా కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆలయ గోపురం పైనే చెట్లు మొలిస్తేనే పట్టించుకొని టీటీడీ ఇప్పుడు ఆలయం ఎదుర్కొన్నటువంటి ఈ గొల్ల మండపాన్ని కూడా పట్టించుకోకపోవడంతో అవి బీటలు వాలే అవకాశం ఉంది. ఎందుకంటే మొక్కలు పూర్తి స్థాయిలో పైకి పెరిగినట్లయితే పూర్తిగా ఈ వేర్ల వల్ల అక్కడ ఉన్నటువంటి సిమెంట్ లోపల ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీటలు వాలే అవకాశం ఉంది. మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలంటే దాని చరిత్ర పూర్తిగా నశించిపోతుందని చెప్పేసి భక్తులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైనా టీటీడీ మేల్కొని ఖచ్చితంగా దీనిపై చర్యలు చేపట్టాలి. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి ఎటువంటి ఆపద రాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులదని, కానీ కళ్ళ ముందే గోపురాలపై మొక్కలు మొలుస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.